theatrical revenue వచ్చేసరికి it was a shock to all of us అండి. Shock because the revenues were very low, the share was very less. Chini garu, hi sir. Hi Andy, how are you? I'm good. Thanks for the time. ఈ కాన్వర్సేషన్ లాంగ్ డ్యూ అసలు. అండ్ మీరు ఎలాంటి పర్సన్ అంటే ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, బట్ సమ్హౌ యూ హ్యావ్ స్టేడ్ అవే ఫ్రమ్ ద కెమెరాస్. మీరు చెప్తుంది కొంచెం కరెక్టేనండి. జనరల్గా కెమెరా ముందుకు ఎప్పుడు రాను, జనరల్ చాలా తక్కువ. ఐ థింక్ వెరీ రేర్లీ ఐ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఎక్సెప్ట్ ఇన్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అండ్ ఈవెంట్స్ లైక్ దాట్. ఎప్పుడు ఆపర్చునిటీ రాలేదు. మత్తు వదలరా 2 తర్వాత చేద్దాం అనుకున్నాను, బట్ సమ్హౌ things got delayed, some other workload and things, work pressures were too much, so I didn't come in front of the camera at that time. So anyway, thanks for giving me the opportunity. ఇది ఈ మధ్య ఏఐ వచ్చింది కదా, సో రీసెర్చ్కి వాటన్నిటికీ ఏఐని వాడచ్చు అనమాట ఇంటర్వ్యూస్కి. దానికి ఏంటంటే నిన్ననే ఒక షార్ట్ క్లిప్ ఒకటి చూసా, ఒక పాడ్కాస్ట్లో చేసింది ఏంటంటే ఏ గెస్ట్ని ఇంటర్వ్యూ చేయబోతున్నామో వాళ్ళ గురించి డీటెయిల్స్ క్లాడ్ అనే ఒక ఏఐకి ఇంకొక ప్లగ్ ఇన్ ఒకటి పెట్టుకుంటే అది వాళ్ళ గురించి మొత్తం డీటెయిల్స్ తీసిస్తుంది అనమాట. బట్ మీరు ఎటువంటి పర్సన్ అంటే మీకు ఫుట్ ప్రింట్ లేదు. Anyway, there is at least one person like that in the industry. So there is no digital footprint మీకు. సో ఎంత ఏ వాడినా దొరకదు. బట్ మీరు ఐడిల్ బ్రెయిన్ జీవి గారికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు యమదొంగ అప్పుడు. Yeah, that was long back, 2007. I remember, yeah. Right before the films. So చాలా మందికి తెలిసి ఉండదు, బట్ మీరు ఒక్కడున్నాడు యమదొంగకి ప్రొడ్యూసర్ మీరే. సో ఆ ఇంటర్వ్యూ చదువుతున్నప్పుడు నాకు కూడా అనిపించింది సార్, అది ఏంటంటే యమదొంగ అనే సినిమా మీరు Jan 2nd, 2007 షూటింగ్ స్టార్ట్ చేసి 148 days వర్కింగ్ డేస్ దానికి August 15th రిలీజ్ చేసాం. మీరు ప్రొడ్యూసర్. ఇది 2007 లో. 7 months లో ఆ స్కేల్ ఉన్న సినిమాని ఇప్పుడుండే బడ్జెట్స్ తో పోలిస్తే అది ఇట్స్ జస్ట్ అ ఫ్రాక్షన్. ఎగ్జాక్ట్లీ. బట్ విత్ దోస్ రిసోర్సెస్, విత్ దోస్ లిమిటేషన్స్, దట్ క్వాలిటీ వాస్ అచీవబుల్. వై ఆర్ వి నాట్ ఏబుల్ టు రిప్లికేట్ ద సేమ్ అవుట్పుట్ at that pace in 2026? మీరు చెప్పింది పర్ఫెక్ట్లీ కరెక్ట్ అండి. ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్ దట్ వీ షాట్ ఫర్ 151 days if I'm not mistaken, and we've done this over a period of 8 months and released the movie, and with almost the best of the quality possible. In those days, Yamadonga movie was supposed to be like rich in everything, the quality point of view నుంచి కానివ్వండి, లేదా ప్రొడక్షన్ వాల్యూస్ అవనండి, the sets and everything, the biggest set in ఆ టైంలో, the biggest floor in Asia అని అనేవాళ్ళు ఆ టైంలో, దాంట్లో ఫుల్ సెట్ చేయడము, something that new was created. No one knows, I mean, how Yamalokam looks, but Rajamouli garu envisaged something and then he created some, and it came out very well. So ఇప్పుడు ఎందుకు దాన్ని రిపీట్ చేయలేకపోతున్నాం అంటే, like if you want me to put it as an example, if you want me to tell you something, too much of food if you eat, it leads to indigestion kind of a thing. So like that, today we have too many technologies, too many, resources, too many equipments that have come in. The technology improvisations have also led to delays in productions and things like that, because everyone wants the best. Right. Today, those days there were very few choreographers, very few dance, action stunt masters, but today we have people from all over the world. అది ఈజీ అవ్వాలి కదా సార్. అది ఈజీ అవ్వాలంటే అందరూ కొంతమంది దగ్గరికి వెళ్తుంటారు. వాళ్ళు బిజీగా ఉండడం వల్ల, వాళ్ళ డేట్స్ దొరకకపోవడం వల్ల డిలేస్ అవ్వడము. ఇప్పుడు ఇట్స్ those days, even the hero also used to be available fully for the movie continuously. Even the other artists also were more or less in a position to ఒక్కసారి షెడ్యూల్ డ్రా చేసిన తర్వాత డేట్స్ అన్ని తీసుకొని లాక్ అయితే లాక్. బట్ టుడే యూ హ్యావ్ సో మెనీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హూ ఆర్ డూయింగ్ నెంబర్ ఆఫ్ మూవీస్, అండ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ విచ్ sometimes shootings get cancelled because of non-availability of those heroes. And even if you have a date, for example, of a character artist, you may get a call saying that some movie is ready for release and we need him for one more day, kindly adjust. And so ఈ అడ్జస్ట్మెంట్స్లో కూడా కొన్ని డేట్స్ పోవడం ఒకటి. ప్లస్ ఇప్పుడు ఫైట్స్ ఉన్నాయి అనుకోండి, ఫారెన్ మాస్టర్స్ కావాలని అడుగుతున్నారు ఈ మధ్యన. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ హవ్ గాన్ అప్, అండ్ ఎవ్రీ వన్ వాంట్స్ టు గివ్ ద బెస్ట్, షో ద బెస్ట్, బికాస్ ఇండియన్ మూవీ హెస్ గాన్ వరల్డ్ వైడ్ నౌ, అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద మూవీ హ్యాస్ టు బి ఆన్ పార్ విత్ హాలీవుడ్ స్టాండర్డ్స్. సో దానికోసం అనేసి ఆ టెక్నాలజీస్ని తీసుకోవడం కానివ్వండి, లేదా విఎఫ్ఎక్స్ వర్క్స్ అన్ని బయట చేయించడం కానివ్వండి,
ఇంతకుముందు మన దగ్గర యమదొంగ సినిమా నాకు బాగా గుర్తు, వీ డిడ్ ఎవ్రీథింగ్ ఇన్ హైదరాబాద్ అని ఫైర్ ఫ్లైతో చేయించాం అప్పుడు. But today, most of the works go out of the country, and those people are also busy. They have their own timelines. Sometimes we may have to wait for the inputs to come. So as a result of all these things, I think this is what my personal opinion is. And maybe I may not be totally be correct in వేరే this. ప్రొడ్యూసర్ అయితే మేబీ వాళ్ళు వేరే ఆన్సర్ కూడా ఇవ్వచ్చు. మీరు మీ ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఇప్పుడు. సో అలా అవ్వడం వల్ల ఏమైందంటే ప్లస్ కాంపిటీషన్ కూడా ఎంత పెరిగిపోయిందంటే ఇప్పుడు ఒక బాహుబలి లాంటి సినిమా వస్తే నెక్స్ట్ ఇంకొక డైరెక్టర్ కూడా, పెద్ద డైరెక్టర్ ఎవరైనా ఉన్నారండి, వాళ్ళు కూడా ఆ స్థాయిని మించి చేయాలి అనుకోవడం వల్ల కొద్దిగా ఎక్స్ట్రా టైం ఎఫర్ట్స్ పెట్టడం, ఎక్స్ట్రా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చేసుకోవడము, ఆ తర్వాత షూటింగ్లో మళ్ళీ ఫర్దర్ ఇంప్రూవైజేషన్స్ చేసుకోవడం, ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద గైజ్ ఆఫ్ గుడ్ క్వాలిటీ, బెటర్ దెన్ ద ప్రీవియస్ ఫిలిమ్స్. I think probably filmmakers are taking more time than what is actually required అని నా ఫీలింగ్ అండి. And there's nothing wrong in that, because you want to showcase the Telugu film industry can also be on par with Hollywood movies. So అవి అచీవ్ చేయడం కోసం కొంచెం డెఫినెట్గా కొంచెం టైం కన్స్యూమింగ్ అండి. ఆ టైంలో మనం ఓన్లీ ఇట్ వాస్ కన్ఫైన్ టు ఆంధ్ర, తెలంగాణ. తెలుగు మూవీ అంటే తెలుగు ఇక్కడే రిలీజ్ అయ్యేది, హిందీ కూడా ఉండేది కాదు. మన ఫిక్స్డ్ ఆడియన్స్, ఫిక్స్డ్ థియేటర్స్. సో ఎవ్రీథింగ్ వాజ్ లైక్ కన్ఫైన్ టు పర్టికులర్ స్పేస్. ఆ స్పేస్లోనే అన్నీ చేసుకొని అన్నీ రిలీజ్ చేసేయాలి. ఆ రోజుల్లో మీరు 1 year తీసుకున్నారంటే అది చాలా చాలా ఎక్కువ టైం తీసుకున్నట్టు, కాస్ట్ ఫెయిలియర్స్ కూడా అనేసేవాళ్ళు అంత టైం తీసుకుంటే. 8 months ఎక్కువ అంటారు, 6 months అయిపోయాడు సినిమాలు ఆ రోజుల్లో. అంటారు కదా, పూజ చేసిన 3 monthsకి రిలీజ్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి కదా. పూజ చేసి రిలీజ్ చేయడానికి 3-4 months ఆ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పాలంటేనండి, దోస్ డేస్ ఇట్ యూస్ టు బి లైక్ బౌండ్ స్క్రిప్ట్, సీన్ వైజ్ బ్రేక్ డౌన్, షార్ట్ డివిజన్స్. ఈరోజు 3 scenes చేయాలంటే 3 scenes చేసేయడము. ఇప్పుడు ఏమవుతుందంటేనండి, ఇప్పుడు ద కాన్సెప్ట్ ఆఫ్ బౌండ్ స్క్రిప్ట్ హెస్ గాన్, బికాస్ యాజ్ యూ ఆర్ కంటిన్యూయింగ్ టు షూట్ అండ్ ఎవ్రీథింగ్, సో మెనీ న్యూ ఐడియాస్ కమ్ అప్, అండ్ సో లాట్ ఆఫ్ డిస్కషన్స్ డూ హ్యాపెన్ nowadays between the technicians and the artists also, because for the betterment of the movie and everything. So sometimes things change, so it may require more time. So nowadays no one is compromising on sir, but ఈ డిలేస్ వాటిలో ప్రొడ్యూసర్ కూడా కాంప్లిసిటీ కదా సార్ ఒక రకంగా. అంటే ప్రొడ్యూసర్స్ టేక్ లైక్ స్టాండ్ తీసుకుని, లేదు బౌండ్ స్క్రిప్ట్ ఉంటేనే ముందుకెళ్దాము, ఒకసారి ఇది అనుకున్నది మార్చొద్దు, ఆ స్టాండ్ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కూడా తీసుకోవచ్చు కదా. మీరు కరెక్ట్ చెప్పారు, తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు తీసుకుని ప్రొడ్యూసర్ యూస్ టు బి ఇన్ దట్ సిచ్యువేషన్ అండ్ పొజిషన్ వేర్ యూ యూస్ టు సే ఓకే దిస్ ఇస్ ద బడ్జెట్, యూ హ్యావ్ టు డూ ఇన్ నెంబర్ ఆఫ్ డేస్ అండ్ ఎవ్రీథింగ్, everyone needs to follow. But now slowly producer has lost his position basically in the terms of I should say more creative works రావడం కోసం అని చెప్పేసి వాళ్ళ తపన, ఫిల్మ్ మేకర్స్ తపన అవడం వలన ప్రొడ్యూసర్స్ కూడా మనం కూడా మంచి స్థాయిలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి బెటర్గా ఇద్దాం ఫ్రీడమ్ ఇద్దాం అనే, క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తేనే బెటరు, మళ్ళీ మనకి సబ్సిక్వెంట్ మూవీస్ వాళ్ళతో చేయాలి కాబట్టి ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తే బెటర్ అన్న సిచ్యుయేషన్, అన్న పొజిషన్లోకి వచ్చి అలా జరుగుతుందని. అందువల్లే అన్ని ఫిలిమ్స్ లేట్ అవుతున్నాయి. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ ఈస్ లైక్ ఇట్ ఈస్ గాన్ టు ఎ స్టేజ్ వేర్ ప్రొడ్యూసర్ ఈస్ టోటలీ లూజింగ్ కంట్రోల్ ఆన్ ఫిలిం మేకింగ్ నౌ డేస్. సో I expect some corrections to happen now. There has to be balancing for anything, balancing acts and everything must and should. So ఇప్పుడు కరెక్షన్స్ జరుగుతున్నాయి. అంటే నౌ డేస్ స్లోలీ ప్రొడ్యూసర్స్ ఆల్సో రియలైజింగ్ దట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వయబుల్ లెట్స్ నాట్ డూ ఇట్. మనం చేయాలి కదా అని చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్, రెమ్యునరేషన్స్ వల్ల వెళ్ళిపోతున్నాయి అనుకుంటే లెట్ us try to bring them on board as a partner. So that you don't have to worry about your investments and everything, because it's going to come in terms of, for the artists and technicians, it will come in terms of the share and everything. Revenue vaste evarana panchukochu entana panchukochu. So those equations are slowly coming back. So if that comes back, then I'm sure things will be in a comfortable position in Telugu film industry. Right now the corrections are happening because there's a lot of gap nowadays. The gap is so much that the revenues have shrunk and the expenditures have gone up. Expenses have gone up in every department. It's just not technicians, directors, or every film making department, everything has gone up. The wages have gone up, the location and hires have gone up, the petrol, the diesel expenses have gone up. Earlier we used to keep very few people in 5-star hotels. Nowadays, almost everyone is asking for a 5-star hotel. Those days we used to get a 5-star hotel for 3,500 rupees, 4,000 rupees per day. Today even at 20,000 rupees we are not getting. So the production costs have gone up. While
while that is the situation on one hand, the other hand, the revenues have shrunk. Non-theatrical has become zero. Theatrical, నాన్ థియేట్రికల్ హస్ బికమ్ జీరో. almost non-theatrical. బట్ మేబీ ఏంటంటే నాన్ థియేట్రికల్ మీదనే ఈ రోజు అది మొన్నటి వరకు అదే సిచ్యువేషన్ అండి. ఏది Ah. ఓటీటీ మంచి మంచి ప్రైజెస్ ఇచ్చి కొనుక్కోవడం అనేది జరిగింది. Now most of the OTT players have become silent because they feel that it's not working out for Right. them also. రైట్. They have openly told us also when we went for this. They said we thought we were going to get more and more subscribers when we keep buying more and more content and everything, but we realized that it's not really happening. It's not commensurate with the investments that we are making. వాళ్ళు కూడా కోర్స్ కరెక్షన్ లో వాళ్ళు కూడా కరెక్షన్స్ లో ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా సెలెక్టివ్ గా కొన్ని తీసుకోవడం, పెద్ద హీరోస్ ఏమైనా వర్కౌట్ అవుతుంది తీసుకుందాము. అది కూడా ఒకప్పుడు ఒక రేట్ ఇచ్చిన వాళ్ళు ఈ రోజు ఆ రేట్ ఇవ్వకుండా తక్కువ రేట్లు హాఫ్ ద రేట్స్కి తగ్గించేసుకొని అలా చేస్తున్నారండి. ప్రస్తుతం దట్స్ ద నాన్ థియేటికల్ సిచ్యువేషన్. Satellite has become zero. Music rights have become very negligible now. Earlier, it used to fetch some good amount, but the things have come down very drastically in the last 2 years. 2 years లో చాలా 2 years lo drastic గా chala మారింది drastic. కదా? For example, Pushpa 2 music rights we sold for 45 crores. Wow. Today we are not going to get that kind of a rate for any movie. Today, a very big movie with someone like A.R. Rahman or big music director Anirudh and people like that, maybe they are going up to 20. That means almost 50% it has fallen down. Similarly, the OTT rates they went for very high during the time of Pushpa those days. But now half of that also people are not offering for big movies. సో ఆ సిచ్యుయేషన్లో ఉంది కాబట్టి ఈ కరెక్షన్స్ అనేది ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ప్రొడ్యూసర్ కూడా డెఫినెట్గా కాస్ట్లు తగ్గించుకోవడానికి ఎలా తగ్గించుకోవాలో చూసుకొని at the same time wait for a better atmosphere in the film industry wherein the revenues can go up. Maybe people will start going to the theaters because things are not available on OTTs and satellites and everything. So those situations వస్తాయని corrections అవుతాయని we are just hoping presently. వెన్ యూ సే క్రియేటివ్ ఫ్రీడమ్, ఇప్పుడు ప్రతి ఫిల్మ్ మేకర్ క్రియేటివ్ ఫ్రీడమ్ కోరుకుంటారు. లైక్ మేము అనుకున్న దాన్ని కరెక్ట్గా స్క్రీన్ పైకి తీసుకురావడానికి ప్రతి ఫిల్మ్ మేకర్ ట్రై చేస్తారు. అది క్రియేటివ్ ఫ్రీడమ్ అనేది ఇట్స్ అ టచీ టాపిక్. ఎందుకంటే వీ కీప్ సమ్ ప్రొడ్యూసర్స్, వాళ్ళు చాలా యాక్టివ్గా స్టోరీ డిస్కషన్స్లో ఇన్వాల్వ్ అవుతారు. లైక్ స్క్రిప్ట్ దాంట్లో ఇది బాగుంది ఇది బాగాలేదు అని చెప్పి క్రియేటివ్గా కూడా ఇన్వాల్వ్ అయ్యే ప్రొడ్యూసర్స్ ఉన్నారు. somehow మైత్రి, whenever the topic of మైత్రి comes, ఐ మీన్ మీరు మాట్లాడేది పబ్లిక్లో మాట్లాడేది చాలా తక్కువ. మీరు కానివ్వండి, రవి గారు కానివ్వండి, నవీన్ గారు కానివ్వండి, క్రియేటివ్గా ఇన్వాల్వ్మెంట్ అనేది అసలు ఉంటుందా ఉండట్లేదా మైత్రిలో? ఆర్ ఇజ్ ఇట్ లైక్ అది నెగిటివ్గానూ అవ్వచ్చు పాజిటివ్గానూ అవ్వచ్చు. సో క్రియేటివ్ ఇన్వాల్వ్మెంట్ అనేది స్క్రిప్ట్ విన్నప్పుడు మేబీ దిస్ ఇస్ గుడ్ అదొకటి జరుగుతుందా, లేకపోతే కంప్లీట్ ఫ్రీ హ్యాండ్ టు ఫిల్మ్ మేకర్సా? లేదండి, క్రియేటివ్గా ఇన్వాల్వ్మెంట్ అనేది 100% ఉంటుందండి. మా ఇప్పుడు దాకా జరిగిన మూవీస్ అన్నింటిలో కూడా, అదే ఇట్స్ ఎ స్మాల్ మూవీ ఆర్ మీడియం బడ్జెట్ మూవీ ఆర్ హై బడ్జెట్ మూవీ, we always make it a point to understand what the subject is, right, and where we stand in terms of budgeting and everything. We do prepare budgets. We do assess the revenues that can be expected out of a particular combination of a director and a hero for that particular movie. We do బడ్జెటరీ కదా సార్. అదే అది క్రియేటివ్గా వినిన తర్వాత ఇవన్నీ ఈ ఆస్పెక్ట్స్ అన్ని క్రియేటివ్గా స్టోరీ వినిన తర్వాత పెద్ద డైరెక్టర్ పెద్ద హీరో అనుకోండి అంత ఎక్కువ ఉండదు ఇన్వాల్వ్మెంట్. అంటే వీ డూ లిజన్ టు వీ హ్యావ్ టు నో వాట్ ద స్టోరీ ఈజ్, రైట్, అండ్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ డేస్ ఇట్స్ గోయింగ్ టు టేక్ అండ్ దోస్ ఆస్పెక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ వన్స్ దే టేకెన్ కేర్ ఆఫ్. వీ డోంట్ లైక్ టు ఇన్వాల్వ్ పర్సనలీ, ఇండల్జ్ పర్సనలీ డే టు డే బేసిస్. ఇది షార్ట్ ఇట్లా అనుకున్నాం కదా, ఇది ఇట్లా చేస్తున్నాం. ఎందుకంటే బికాస్ వీ హ్యావ్ టు గివ్ దట్ మచ్ ఆఫ్ ఫ్రీడమ్ టు బికాస్ దే ఆర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్స్ అండ్ హీరోస్ కాబట్టి అక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉండదండి. బట్ స్టార్టింగ్లో స్టోరీ అనేది ప్రతి స్టోరీ మేము వినడం అనేది జరుగుతుందండి. అండ్ ఇన్వాల్వ్మెంట్ అనేది అంటే నాట్ ఓన్లీ మైత్రి, nowadays more or less most of the producers while during the taking of the movie, during the making of the movie and everything, very minimal involvement. అంటే మరీ ఇట్స్ గోయింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్ అండ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అండ్ అంతే తప్ప ఆ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా తక్కువ. మైత్రి వాళ్ళు అనేది వేరే ప్రొడ్యూసర్స్ అని అందరూ అదే చేస్తున్నారు. బట్ క్రియేటివ్గా మటుకు డెఫినెట్గా స్టోరీ వింటాము, అన్నీ చూస్తాము, దాని వైబిలిటీ ఒకసారి చూసుకుంటాము. ఓకే సార్, బట్ డేంజర్ బెల్స్ అనేవి మీకు ఎప్పుడు కనిపిస్తాయి సార్? ఎప్పుడు వినిపిస్తాయి ఒక ప్రాజెక్ట్ రన్నింగ్లో ఉన్నప్పుడు? వాట్ ఆర్ దోస్ డేంజర్ బెల్స్ అకార్డింగ్ టు యూ? డేంజర్ బెల్స్ అంటేనండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాన్ అనుకున్న తర్వాత ఈ పర్టికులర్ ఆర్టిస్ట్ వెళ్దాము, ఈ పర్టికులర్ టెక్నీషియన్స్ వెళ్దాము, నెంబర్ ఆఫ్ షూటింగ్ డేస్ 100 days షూటింగ్ అనుకొని ఒక ప్లాన్ వేసుకొని షూటింగ్లో దిగిన తర్వాత ఒక 60 days 70 days షూటింగ్ అయిన తర్వాత ఒకవేళ 60-70% షూటింగ్ అవ్వలేదంటే దట్స్ వెన్ ద డేంజర్ బెల్ స్టార్ట్ రింగింగ్ అండి. అంటే ఫుటేజ్ రావట్లేదు, ఇంకా వర్క్స్ పెండింగ్ ఉన్నాయి, 100 days కాదు 130కి వెళ్ళిపోతుందేమో, 140కి వెళ్ళిపోతుందేమో అని అనిపించిన నంబర్స్ ఎగ్జాక్ట్లీ ఒక మూవీకి జరిగాయి కదా మీకు.
అది ఒకసారి జరుగుతాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే అప్పుడు కొద్దిగా ఎంటర్ అయ్యి కొద్దిగా లేదు కుదరదు చేయండి అంటే, లేదంటే అక్కడ కూడా ఎంటర్ కాకపోతే 130 వాళ్ళు 150కి వెళ్ళిపోవడం ఛాన్సెస్ ఉంటాయి. అంటే అదేదో వాళ్ళు కావాలని చేస్తుందని కాదు, బట్ ప్రాబ్లీ వాళ్ళు అవుట్పుట్ చూసుకున్న తర్వాత సరిగ్గా రాలేదు, లేదా ఇంత ముందు సీన్ బెటర్ ఉన్న తర్వాత సీన్ పడిపోయింది, ఇది కొంచెం ఇంప్రూవైజ్ చేద్దాం, కొంచెం పర్ఫెక్షన్ మ్యాచ్ చేయాలి కదా, లేదంటే డ్రాప్ అయిపోతుందేమో, సెకండ్ హాఫ్ ఇంటర్వల్ ముందు డ్రాప్ ఉండొచ్చు, ఇంటర్వల్ తర్వాత డ్రాప్ ఉండొచ్చు, ఇట్లాంటివన్నీ కొన్ని ఐడియాస్ వచ్చినప్పుడు కొద్దిగా వాళ్ళు దే కీప్ చేంజింగ్ దేర్ విజన్ అండ్ ఐడియాస్ అండ్ everything. అట్లాంటి టైంలో కొంచెం మాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఆ టైంలో కొద్దిగా మేము డెఫినెట్గా ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తాం. సార్ ఆంధ్ర కింగ్ తాలూకా కేస్ స్టడీగా తీసుకుంటే ఏంటి సార్ లర్నింగ్ దాని నుంచి? బికాజ్ నాకు చాలా నచ్చిన సినిమా అది, చూసిన వాళ్ళందరికీ నచ్చింది. ఐ నో అ లాట్ ఆఫ్ పీపుల్ హూ రియలీ ఎంజాయిడ్ దట్ ఫిల్మ్. నేను థియేటర్లో చూసినప్పుడు కూడా ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ ఫీలింగ్. ఐ వాక్డ్ అవుట్ విత్ అ ఫీలింగ్ దట్ ఐ వాచ్డ్ అ వెరీ గుడ్ ఫిల్మ్, వెరీ వెల్ మేడ్ ఫిల్మ్, టోల్డ్ విత్ అ లాట్ ఆఫ్ హార్ట్ ఆల్సో. బట్ సమ్హౌ చూసిన వాళ్ళకి నచ్చింది, కానీ ఎక్కువ మంది చూడలేదు. వాట్ ఈస్ ద లెసన్? అది స్టోరీ లెవెల్ నుంచి తీసుకుంటే, కేస్ స్టడీగా తీసుకుంటే ఆంధ్ర కింగ్ తాలూకాని వాట్ ఆర్ ద లెర్నింగ్స్? ఆంధ్ర కింగ్ తాలూకా కేస్ స్టడీగా తీసుకుంటే మీరు చెప్పిన వర్డ్స్ అన్ని కరెక్టేనండి. ఇట్స్ ఎ గుడ్ మూవీ, వెరీ వెల్ టేకెన్, లాట్ ఆఫ్ ఎమోషన్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్, గుడ్ డ్రామా ఇస్ దేర్, whatever is required for the movie, whatever format the movie should be in, it is there in all those formats, all commercial formats are there. అలా అని దానికి రెవెన్యూస్ మనం అనుకున్నట్టుగా రాకపోవడం కారణం అంటే టాక్ కూడా బాగా వచ్చింది. మౌత్ పబ్లిసిటీ వాజ్ వెరీ గుడ్, రివ్యూస్ వర్ వెరీ గుడ్. ప్రాబ్లీ ఫర్ ద ఫస్ట్ టైం మైత్రి మూవీ మేకర్స్ చేసిన సినిమాలన్నింటిలో బెస్ట్ రివ్యూస్ దీనికే వచ్చాయి. ఈ మధ్యకాలంలో ఇదే ఈ రేంజ్ బెస్ట్ రివ్యూస్ వచ్చాయి అండ్ పబ్లిక్ కూడా చాలా బాగుందని చెప్పారు. కానీ దానికి producer is comfortable in terms of getting good revenues out of non-theatrical, those because this was closed long back and but not theatrical revenue it was a shock to all of us. Shock because the revenues were very low, the share was very less, and I think idi oka case study kin తీసుకుంటే it is very clear indication that the public are not very keen to watch the movies in theaters anymore, other than it's a big hero movies like ఏ కేటగిరీ హీరోస్ వాళ్ళ సినిమాలు వచ్చే అదొక పండగలాగా ఉంటుంది కాబట్టి ఆ ఫ్యాన్స్ వాళ్ళు కానీ జనాలు కూడా చూడాలి. వాళ్ళు కూడా అందరూ కొన్ని పండగ టైంలో రావడము, ఇట్లాంటి రావడం, ఆ టైంలో అందరూ ఫ్రీగా ఉండడం చూడడము, అదర్ దెన్ ద ఫెస్టివల్ డేస్ అండ్ వేర్ ద కంటిన్యూస్ హాలిడేస్ అండ్ ఎవ్రీథింగ్. సబ్సిక్వెంట్గా అయితే మటుకు జనాలు థియేటర్కి వెళ్ళి చూడడం ఎందుకు, ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి మనకి, దానివల్ల ఇంట్లో చూసుకోవచ్చు, ఓటీటీలో వస్తుంది కదా, 28 daysలో వచ్చేస్తుంది కదా అనే ఫీలింగ్లో ఉండడం అనేది అది నా అండర్స్టాండింగ్ అండి. దట్స్ వాట్ ఐ పర్సనలీ ఫీల్, బికాస్ అదర్వైజ్ there's no reason why people should not go to the theatre for that movie. It's a good experience. చూసిన వాళ్ళందరూ satisfy, majority yeah, it's a good theatrical experience the movie provided, but people did not go simply because of the fact that movie going is become expensive nowadays. So I think that is applying to every movie, స్మాల్ మూవీ అవనండి, మిడ్ రేంజ్ మూవీస్ అవనండి, పెద్ద సినిమాలు కొద్దిగా ఎక్సెప్షన్స్. అది కూడా ఏంటి, పెద్ద సినిమాలు కూడా మీకు హాలిడేస్ ఫెస్టివల్ టైంలో వస్తున్న దానికి ఒకలాగా ఉంటుంది, రెగ్యులర్ నార్మల్ టైమ్స్లో రిలీజ్ అయిన సినిమాలకి వీకెండ్ మూవీస్ అయిపోతున్నాయి, అవి కూడా వీకెండ్ మూవీస్ అయిపోతున్నాయి. బట్ ఫెస్టివల్ టైంలో పండగకి సంక్రాంతికి టైంకి వస్తే మేడం ఆ 1 week 10 days కూడా కట్టి కొట్టేసి కొద్దిగా కవరేజ్ కొద్దిగా సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ అనేది వస్తున్నాయండి. అదర్ దెన్ దట్ పీపుల్ హ్యావ్ డిసైడెడ్ టు మేక్ ఇట్ ఎ వీకెండ్ మూవీ ఎక్స్పీరియన్స్ అండి. వీకెండ్ మూవీస్ అవి కూడా ఎందుకు వెళ్తారు, సాటర్డే సండే ఖాళీగా ఉంటారు కాబట్టి ఇంట్లో కూర్చొని బోర్ కొడుతున్నామో అని, సినిమా బాగుంది కాబట్టి వెళ్ళి చూద్దాం అన్నది తప్ప, ఆ టైంలో వాళ్ళు బై ఛాన్స్ బిజీగా ఉన్నారనుకోండి, ఏ ఐపీఎల్ మ్యాచ్లో ఫైనల్స్, వరల్డ్ కప్ ఫైనల్స్ వచ్చిందంటే అది కూడా మానేస్తున్నారని నేను అనుకుంటున్నానండి. నిజమే సార్. నేను ఒక అబ్జర్వేషన్ ఉంది సార్, నాకు కరెక్టో కాదో మీరు చెప్పండి. ఒక ఫ్లాప్ సినిమా యొక్క డెఫినేషన్ కూడా మారిపోతుంది. ఒకప్పుడు ఫ్లాప్ అంటే ఏంటంటే జనాలు చూసి వాళ్ళకి నచ్చకపోతే, లేకపోతే వాళ్ళని కంప్లీట్గా సాటిస్ఫై చేయకపోతే, బాలేదు ఈ సినిమా అనుకుంటే అది ఫ్లాప్. ఇప్పుడు అసలు చూడ్డానికే రావట్లేదు, ఇప్పుడు చాలా సినిమాలు నేను చూస్తుంటాను కదా సార్, బికాజ్ ఐఎమ్ అ క్రిటిక్. నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా కొన్నిసార్లు నేను చూడాల్సి వస్తుంది మూవీ. నాకు ఇంట్రెస్ట్ ఉండదు మూవీ చూడాలని, బట్ నేను చూశాక అది నా వర్క్ కాబట్టి నేను చూశాక అరే ఈ సినిమా అంత బ్యాడ్గా లేదే, ఇది బాగానే ఉంది, దిస్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ ఫిల్మ్, దిస్ ఇస్ ఎ డీసెంట్ ఫిల్మ్ అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది. బట్ దెన్ ఐ రియలైజ్ దట్ ద థియేటర్ హార్డ్లీ 10% ఆక్యుపెన్సీ కూడా లేదు థియేటర్లో. అండ్ ఇట్స్ ఓకే, ఇట్స్ డీసెంట్, ఇట్స్ వాచబుల్
అనే ఒక వర్డ్ ఆఫ్ మౌత్ కూడా ఆ సినిమాకి ఓవర్ ద నెక్స్ట్ 2 to 3 days అది కనిపించట్లేదు. సో ఫ్లాప్ అంటే ఏంటంటే ఇప్పుడు జనం అసలు చూడట్లా, చూసి నచ్చకపోవడం కాదు, అస్సలు చూడట్లా, లైక్ మినిమల్, లైక్ అట్టర్లీ బ్యాడ్ ఫుట్ ఫాల్స్ అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ అనేది ఒకటి ట్రాన్స్లేట్ అవ్వట్లేదు. అది ఎందుకంటే మీరు చెప్పారు అట్టర్లీ బ్యాడ్ ఫుట్ ఫాల్స్ అని చెప్పేసి, దట్ ఈస్ బికాస్ టుడే నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఆల్సో హావ్ గాన్ అప్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సత్యం థియేటర్ ఉందండి, దట్ ఓన్లీ యూస్ టు బి ఓన్లీ 1 theater in Amirpet at that time. Now you have AAA in that place. You have 5 or 6 screens there. So similarly now artistic rosters slowly they are converting into multiplexes. And these screens are coming up in every area, like for example you go to Kukatpalli, you have a number of multiplexes. Plexes in this alane similarly Chandanagar avunindi, Dulshi Nagar avunindi, ivanni inta mundu ela undedante ఓ సినిమా చూడాలంటే సుదర్శన్ థియేటర్ దాకా మనం ఇక్కడి నుంచి బంజారాహిల్స్ నుంచి కొట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం, ఎందుకంటే అది మెయిన్ థియేటర్ బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి. ఇప్పుడు నేను వెళ్ళను, ఎందుకంటే నా ఇంటి పక్కనే థియేటర్ ఉంటుంది నాకు. సో ఇది ఏమైందంటే డిసింటిగ్రేషన్ అయిపోయిందని, అంటే లైక్ ఇట్ ఈస్ స్ప్రెడ్ టు నెంబర్ ఆఫ్ ఏరియాస్. ఇప్పుడు కోకాపేటలో అల్లు సినిమాస్ వచ్చాయి, అదో 4 screens 5 screens ఉన్నాయి అక్కడ. సో ఇప్పుడు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి చూస్తారు, వాళ్ళు ఫ్రైడే సాటర్డే సండే ఖాళీనే ఉంటారు కాబట్టి ఆ టైంలో చూసుకుని రెస్ట్ ఆఫ్ ద టైం దే డోంట్ గో. అది అల్టిమేట్లీ ఇట్స్ ట్రాన్స్లేటింగ్ టు 10% 20% ఫుట్ ఫాల్స్ ఓన్లీ ఆక్యుపెన్సీస్. సో స్క్రీన్స్ ఎక్కువైపోవడం కూడా ఒక కారణం అని నేను అనుకుంటున్నానండి. నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్, బట్ ఇఫ్ యూ సీ ద ఆక్యుపెన్సీ థియేటర్ వైజ్ ఇట్ ఈస్ లెస్. హౌ కెన్ వి కరెక్ట్ దిస్? లైక్ ఐ నో చాలా బ్రాడ్ టాపిక్, అదేదో ఒక్క రోజులోనో 1 yearలోనో అయిపోయేది కాదు, బట్ దానికి ఇప్పుడు మొదలు పెడితే ఇట్స్ 2 or 3 year ప్రాజెక్ట్ కదా, దాన్ని రివైవ్ చేయడం. అంటే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటేనండి, ఎప్పుడైనా డిమాండ్ అండ్ సప్లై ఈక్వల్గా ఉండాలండి. డిమాండ్ అండ్ సప్లై ఈక్వల్గా లేకపోతే, ఇప్పుడు సప్లై ఆఫ్ ద మూవీస్ అనేది ఒక గుడ్ మూవీస్ ఒక 8 or 9 or 10 మూవీస్ ఇన్ ఇయర్ వస్తున్నాయండి. రెస్ట్ ఆఫ్ ద మూవీస్ ఆర్ ఆల్ అదర్ మోడరేట్ మీడియోకర్ మూవీస్ ఆర్ వెరీ బ్యాడ్ మూవీస్ కైండ్ ఆఫ్ థింగ్. Whereas the number of screens that are coming up are increasing like anything. So there has to be a balance between these two. అంటే ఇప్పుడు మీరు లేని దాంట్లో కూడా, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కోకాపేట ఏరియాలో 10 రెస్టారెంట్లు ఉన్నాయనుకోండి, జనాలు వస్తారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ వస్తారు, ఒక డీసెంట్ ఆక్యుపెన్సీ ఉంటుంది. 100 రెస్టారెంట్లు వచ్చాయి అనుకోండి, ఏమవుతుంది మీకు, ఇంకా డెఫినెట్గా అది వాళ్ళు సర్వైవ్ కాలేరు, వీళ్ళు కూడా ఇంకా ఇప్పుడు అంటే ఆల్టర్నేటివ్ లేకపోతే వెళ్ళి తింటారు, లేదంటే ఇంకా సర్లే బయట ఫుడ్ కూడా బోర్ కొట్టేస్తుంది, ఇంట్లో చూస్తున్నాం. అలా థియేటర్స్కి వచ్చేసరికి ఏమైందంటే, థియేటర్స్లో సినిమా లేకపోతే చూడకపోతే మనకేం అవ్వదు, ఎందుకంటే ఇంట్లో చూసుకోవచ్చు. ప్లస్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఎక్కువ అయిపోవడం కారణం వల్ల మనకి ఫుట్ ఫాల్స్ తగ్గిపోయాయని నేను అనుకుంటున్నాను. సార్ అది రిలీజ్ని ఆప్టిమైజ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు చాలా ఎక్కువ చోట్ల ఒక సినిమా ప్లే అవుతుంది అనుకోండి, మనకి బుక్ మై షోలో ఆరెంజెస్ కనిపించవు, ఎందుకంటే ఒక థియేటర్లో మేబీ 100 మంది చూసేవాళ్ళు 10 థియేటర్లకి 10 మందిగా స్ప్లిట్ అయిపోవచ్చు. మరి రిలీజ్ ని ఆప్టిమైజ్ చేసుకోవచ్చు కదా. ఈ డిస్ట్రిబ్యూటర్స్ కి ఏమీ తెలిసి ఉండాలి కదా సార్. లైక్ మీరు చెప్పినట్టు చాలా బ్రాడర్ టాపిక్. ఆల్ ద స్టేక్ హోల్డర్స్ విల్ హావ్ టు సిట్ టుగెదర్ అండ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ కమింగ్ అండ్ వాట్ ఈస్ అవర్ డిమాండ్, వాట్ ఈస్ అవర్ సప్లై, హౌ మచ్ వేర్ వీ షుడ్ పుట్ ఏ ఫుల్ స్టాప్ అండ్ హౌ టు ఆప్టిమైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ థియేటర్ దట్ ఈస్ దేర్ అనేది వాళ్ళు ఆలోచించాలి. ఫిల్మ్ మేకర్స్ కూడా ఎంత సప్లై ఎలా ఇవ్వగలుగుతారు, గుడ్ కంటెంట్ ఎలా ఇవ్వగలుగుతారు, బెటర్ కంటెంట్ వస్తే అన్ని ఆక్యుపేషన్ ఉండొచ్చు. బెటర్ కంటెంట్ లేకపోతే మీకు ఏముంటుందండి, మీరు అది కూడా బోత్ ఫిల్మ్ మేకర్స్ అండ్ థియేటర్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్స్ ఆర్ స్టేక్ హోల్డర్స్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో వీళ్ళందరూ కూడా వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు కరెక్ట్ చేయాలి, వాళ్ళు చేయాల్సిన పని వీళ్ళు కరెక్ట్ చేస్తే అన్ని కరెక్ట్గా ఆప్టిమైజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఎన్ని ప్రాబ్లమ్స్ అని మనం మాట్లాడుకున్నా ఒక గుడ్ ఫిల్మ్ వచ్చినప్పుడు ఈ డిస్కషన్స్ ఏమి ఉండవు. యా, బికాజ్ సినిమా బాగుంది అంటే ఎంత దూరం అయినా ట్రావెల్ చేసి ఎంత ఐపీఎల్ ఉన్నా ఏమున్నా కూడా మంచి సినిమా ఉంటే వెళ్ళిపోతారు. కాబట్టి దట్ ఈస్ మీరు అన్నట్టు. ఇప్పుడు మన బెస్ట్ ఎగ్జాంపుల్ పుష్ప అవ్వచ్చు, పుష్ప తీసుకోండి, దురంధర్ తీసుకోండి. పీపుల్ ఆల్ ఓవర్ ద కంట్రీ హ్యావ్ వాచ్డ్ ఎవ్రీవేర్, ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ పీపుల్ హ్యావ్ గాన్ అండ్ వాచ్డ్ ఇట్. దే వాంటెడ్ టు హ్యావ్ ద థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. అలాంటి సినిమాలు ఎక్కువ వచ్చాయి అనుకోండి, ఐ థింక్ టు సమ్ ఎక్స్టెంట్ ద థియేటర్కల్ ఎగ్జిబిటర్స్ ప్రాబ్లమ్స్ ఆల్సో విల్ గెట్ సాల్వ్డ్. సార్, కమింగ్ టు జెట్లీ, ఇప్పుడు మీరు మార్కెట్ వాల్యుయేషన్ అనేది ఒకటి వేసుకుంటారు కదా. లైక్ ఇప్పుడు లెట్స్ సే if you have a star like Prabhas and if you have a director like Hanu Raghupudi, you know, like దీని మార్కెట్ సైజ్ ఇంత బేస్డ్ ఆన్ దేర్ ప్రీవియస్ ఫిల్మ్, ఆ స్టార్ ప్రీవియస్ ఫిల్మ్ కానివ్వండి, డైరెక్టర్ ప్రీవియస్ ఫిల్మ్ కానివ్వండి, అదొక ప్రాపర్ ప్యాకేజ్గా వచ్చి దాని వాల్యూ అనేది మీకు తెలుస్తుంది. ఈజన్ జెట్లీ a difficult film to assess that market value? Definitely, it's difficult to assess the market value because it's an experimental film, number one.
80% of the movie happens in a flight. So far, no one has attempted it. And to sustain the interest of the audience in one location is a very tough job, which I'm 100% confident because I've seen the movie and everything. So Ritesh has done a fantastic job in ensuring that the audience are glued to the screen because his comedy timing on indie, punch on indie, like the twists and turns that he has created in the movie and everything. There's something or the other is happening through the movie. But having said that, దీనికి ఈ మూవీకి ఇంత వాల్యుయేషన్ చేయొచ్చు, ఇంత మనం థియేటర్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇంత నాన్ థియేటర్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది లేదండి. ఓన్లీ థింగ్ దట్ ఐ కుడ్ డూ, ద బెస్ట్ దట్ ఐ కుడ్ డూ వాస్ టు ఎన్ష్యూర్ దట్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ విత్ ఇన్ కంట్రోల్, నెంబర్ ఆఫ్ షూటింగ్ డేస్ యాజ్ పర్ ద ప్లాన్. నేను ఇంత ముందు చెప్పినట్టు ఒక స్క్రిప్ట్, బౌండ్ స్క్రిప్ట్ అనేది రితేష్ బిలీవ్స్ ఇన్ దట్. హీ హ్యాస్ ఎవ్రీథింగ్ క్లియర్ ఇన్ దట్. He has that, and he told me he'll do the shoot, the whole movie in 60 days. He did it in 62 days. Okay. So that way, like I was confident that I can control the costs and everything to the best extent possible, and then hope that I get a very good quality product, which I can then sell it to the theater, the OTT guys, and etc. I showed the movie and sold it, so they are happy. So the fact that it got sold, it means that I don't want to go into the figures and numbers. Sure, we don't want the figures. The movie was shown and then sold. So that was one good thing that I can say about the movie. And theatrical antara, definitely I cannot expect huge, heavy bookings initially. Definitely it could be 20, 30, 40% occupancy starting lo undachu bookings. ఆ తర్వాత టాక్ బాగుంటుందని నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. సో అది మౌత్ పబ్లిసిటీ బాగుంటే డెఫినెట్లీ ఇట్ స్టార్ట్ పికింగ్ అప్ బై ఈవినింగ్, ఫ్రైడే ఈవినింగ్ అండ్ ఆన్వర్డ్స్ ఇట్ విల్ స్టార్ట్ పికప్. So that's the confidence I have in this movie. But as you rightly said, it is a risky proposition. Whether it high budget కాకపోయినా ఈ సినిమాకి ఎంత పెట్టానో అది అంత హోల్ థింగ్ వాజ్ ఎ రిస్క్ ఓన్లీ. ప్లస్ వాల్యుయేషన్ అంటే ఏమంటారు, ఇప్పుడు థియేటర్కల్ బిజినెస్ చేయాలి, ఈ రెఫరెన్స్ ఏంటి, మతోదలరా 2 లేకపోతే మతోదలరా 2 కంటే బెటర్గా చేయాలని అనుకుని నా మైండ్లో ఉందండి. చేస్తుందని నేను అనుకుంటున్నాను. మీరు బిజినెస్ చేసేటప్పుడు సార్ థియేటర్కి ఇట్లాంటి మూవీస్కి మా ఓన్ సెట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నా సరే, దీనికి ఏదో కొనుక్కోవడం కానివ్వండి, టెరిటరీ వైజ్ కొనేయడం, లేదా ఎన్ఆర్ఐలు ఇవ్వడం అట్లాంటిది ఏం లేదండి. ఇదంతా మోర్ ఆర్ లెస్ వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ద మూవీ ఆన్ అవర్ ఓన్. ఈవెన్ మత్తువదల 2 ఆల్సో వి డిడ్ దట్ బికాస్ దే విల్ సే దట్ విల్ డూ అవర్ బెస్ట్ ఇన్ గివింగ్ ద బెస్ట్ రిలీజ్. మూవీ బాగుంటే అంత మీద తీసుకోండి, మాకేం లేదు కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. అంటే మా సెట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు కాబట్టి అరే నాకు కొంచెం డబ్బులు కావాలి పంపించండి అంటే పంపిస్తారా. బట్ ఇట్ ఈస్ లైక్ టేకింగ్ ఇన్ అడ్వాన్స్ అండ్ దెన్ ఇఫ్ దట్ డజంట్ డూ వెల్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్. సో వీ మే యాజ్ వెల్ రిలీజ్ ద మూవీ అండ్ దెన్ టేక్ ద రెవెన్యూ దట్ కమ్స్ ఫ్రమ్ ద పబ్లిక్. సో సార్ మీరు చాలా మంది డైరెక్టర్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు కదా, అండ్ దిస్ ఇస్ ద క్వశ్చన్ దట్ ఐ కీప్ ఆస్కింగ్ ప్రొడ్యూసర్స్ అండ్ యాక్టర్స్ ఆల్సో. వాట్ ఆర్ సమ్ క్వాలిటీస్ ఇన్ ఎ డైరెక్టర్ దట్ యూ అప్రిషియేట్ అండ్ యూ డోంట్? You don't have to give me names, you don't have to give any anecdotes or just qualities me experiences nunchi from a producer POV. The first and best quality that a director can possess is have a clear cut idea about what he wants to take, what the story is about, what exactly he wants, how he wants the character, the arc, story arc to be developed and made into the movie and everything. ఆ క్లారిటీ ఉన్న డైరెక్టర్, అలా ఉన్న వాళ్ళదే ది బెస్ట్ క్వాలిటీ అండి. డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఆఫ్ ద మూవీ ఇఫ్ థింగ్స్ కీప్ చేంజింగ్ దెన్ ఐ థింక్ దట్ డైరెక్టర్ డజంట్ పొసెస్ దట్ క్వాలిటీ అని నేను అనుకుంటున్నాను అండి. అంటే సమ్టైమ్స్ ఫర్ ద ఇంప్రూవైజేషన్ ఆఫ్ ద మూవీ ఇట్ మే బి రిక్వైర్డ్ అండ్ సమ్టైమ్స్ సమ్ మూవీస్ మే be in a position to take that extra effort that the director wants to put in. బట్ క్లారిటీతో దిగారు అనుకోండి, దానికంటే బెస్ట్ థింగ్ ఫర్ ద ప్రొడ్యూసర్ ఇంకేం ఉండదండి. అందుకని ప్రొడ్యూసర్ ఆల్సో విల్ బి క్లియర్, ఓకే దిస్ మూవీ ఈజ్ గోయింగ్ టు బి డన్ ఇన్ 60 days, 60 daysలో చేసేస్తాడు, నాకేం ప్రాబ్లం లేదు. సో ఎవ్రీడే నాకు డైలీ ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది, ఈ లొకేషన్లో ఎంత ఉంటుంది, ఈ లొకేషన్లో ఎంత ఉంటుంది, ఇంతమంది ఫైటర్స్, ఇంతమంది డాన్సర్స్, ఒక సాంగ్ ఉంది, 2 songs ఉన్నాయి, ఇవన్నీ క్లారిటీతో ఉంటాయి కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోతుంది. అది లేకుండా దిగితే మటుకు అది డైరెక్టర్ దగ్గర కూడా క్వాలిటీ లేనట్టే, ప్లస్ ప్రొడ్యూసర్ కూడా మిస్టేక్ చేస్తున్నట్టే. రితేష్లో మీకు నచ్చింది ఏంటి సార్ క్వాలిటీ? బికాస్ నాకు నచ్చుతుంది ఆ ఈక్వేషన్. ఫస్ట్ సినిమా మీతోనే, 3 movies మీతోనే, ఇప్పుడు 4 ఇప్పుడు వస్తుంది. మధ్యలో హ్యాపీ బర్త్డే అనేది ఒకటి వర్కౌట్ అవ్వనప్పటికీ ఆ రిలేషన్షిప్ అనేది సస్టైన్ అవుతుంది. సో వాట్ ఎక్స్ప్లెయిన్స్ దట్ రిలేషన్షిప్? అంటే ఒకటండి, నాకు I like Ritesh a lot because
very clear in what he talks, and whatever he doesn't mince his words, he doesn't try to ఏమంటారు దాన్ని మస్కా కొట్టడం అనేది ఇట్లాంటివి కాకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాడు. నచ్చలేకపోతే నచ్చలేదని చెప్పేస్తాడు, నచ్చితే నచ్చిందని చెప్పేస్తాడు. ప్లస్ ఈజ్ వెరీ క్లియర్ ఇన్ హిస్ ఎక్స్ప్లెనేషన్స్ హౌ హీ వాంట్స్ టు డూ ద మూవీ అండ్ ఎవ్రీథింగ్. అండ్ హీ క్రియేటివ్గా కూడా తన అన్ని ఐడియాస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి డెఫినెట్గా. అంటే ఆ క్వెకినెస్, ఆ వ్యాకీ కామెడీ అనేది అది ఇట్స్ నాట్ సో ఈజీ, ఎవ్రీ వన్ కెనాట్ డూ ఇట్ అండి. తన దగ్గర ఆ టాలెంట్ ఉంది. అతను ఎంతైతే మనకు చెప్తాడో, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నెరేట్ చేస్తాడో దానికన్నా బెటర్గా తీస్తాడు యాక్చువల్గా. అంటే తన మైండ్లో ఇంకా బెటర్గా ఉంటుంది క్లారిటీ. చెప్పేటప్పుడు అంత ఇట్ మే నాట్ ట్రాన్స్లేట్ టు వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ డూయింగ్ ఆన్ ద స్క్రీన్. అదొకటి. ప్లస్ ఇంకోటి ఈజ్ ఆల్వేస్ he always has an eye and mind on the budget of the movie, always. అడుగుతాడు, సార్ ఎంతవరకు చేస్తే బాగుంటుంది, మనం ఇంతవరకు పెట్టచ్చా, ఈ సాంగ్ చేద్దాం అనుకుంటే ఈ సాంగ్కి ఎంతవరకు మనకు బడ్జెట్ ఇస్తారు, ఇస్తే దాని ప్రకారంగా దాన్ని మోల్డ్ చేసుకుంటాడు తను. ఇట్స్ నాట్ దట్ సార్ ఈ సాంగ్కి నేను 20 తీసేయాలి సార్, నాకు చాలా పెద్ద బడ్జెట్ కావాలి, 100 మంది డాన్సర్లు కావాలి, ఎట్లా కాదు. అలాంటి ఫిల్మ్ మేకర్స్తో కూడా మీరు వర్క్ చేస్తున్నారుగా? అలాంటి ఫిల్మ్ మేకర్స్ కూడా ఉంటారండి. అంటే అలాంటి ఫిల్మ్ మేకర్స్ నేను వాళ్ళని తప్పుపట్టనండి. ఆ మూవీకి ఇది డిమాండ్స్ దట్ ఫర్ దట్ హీరో మేబీ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు, అదర్వైజ్ ఇట్ విల్ బి డిసప్పాయింట్మెంట్. సో అలాగా ఇక్కడ ఏంటంటే తనకి క్లారిటీ ఉంటుంది. ప్లస్ ఇప్పుడు దాకా నాకు చేసిన సినిమాలు అన్నింటిలో కూడా తను నెంబర్ ఆఫ్ షూటింగ్ డేస్ కూడా ఎన్ని రోజుల్లో చేస్తానో అన్ని రోజుల్లోనే చేసి ఇచ్చాడండి. బడ్జెట్ కూడా మరి నేను అనుకున్నట్టు +or-5% లైక్ దట్ 10% తర్వాత తప్ప వేరియేషన్స్ అనేది రాలేదు. హ్యాపీ బర్త్డే కూడా సరిగ్గా ఆడకపోయినా సరే తనతో కంటిన్యూ చేయడం కారణం ఏంటంటే హ్యాపీ బర్త్డే ఈజ్ యాక్చువల్లీ యూనిక్ సబ్జెక్ట్ which should have been made into web series actually. He wanted to do it as a web series only because it is chapter wise, every chapter lo characters are introduced and all of them are brought together towards the end and everything. అది ఆ ట్వీక్ చేసే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కోసం ట్వీక్ చేసరికి సమ్వేర్ ఇట్ గాట్ లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్. సో అది అలా అవ్వడం కారణం కూడా నేనే అన్నాను థియేటర్కల్ చేద్దామని. అతనేమో లేదండి వెబ్ సిరీస్ ఏంటంటే ఆ వెబ్ సిరీస్లో ఏం చేసుకుంటూ వెళ్ళాలి, అది అయిపోయిన ఎపిసోడ్ సీజన్ 1 అంటారు, సీజన్ 2 అంటారు, అందులో మనం అందులో ఇరుక్కుపోతాం, ఎందుకులే మూవీస్ చేద్దాం అని అంటే అప్పుడు దానికి కొంచెం ట్వీక్ చేస్తే వర్కౌట్ కాలేదు. బట్ his perception of the movie and everything was very good and I liked it, so I thought I'll do it. And he is happy with me, I'm happy with him, and so it's not that he should not do movies outside or anything, but he has a gratitude towards me, and then if he wants to do, for example, next 2 movies also we are doing together. So next movie that we are doing is a horror movie. So that he said, I want to have a break from all this. Audience also should know that I can take all kinds of movies and everything. So horror. దాని తర్వాత మత్తువదల 3. In fact, I told him to take మత్తువదల 3 first. ఈ జట్లీ ముందు కంటే ముందు అది చేద్దాం అనేసి. అది వెరీ ఈజీ. సో తను ఏమన్నాడంటే లేదండి, ఇట్స్ బెటర్ వి డూ ఇట్ ఆఫ్టర్ ఎ గ్యాప్ అని. I said okay fine. సో అలాగా తను అడిగింది నేను కన్సిడర్ చేస్తున్నాను, ఆయన అడిగేది కూడా నేను కన్సిడర్ చేస్తున్నాను, కాబట్టి ఇష్యూ వీ హ్యావ్ ఎ గుడ్ ఈక్వేషన్. అదే మొన్న అన్నారు అసలు హ్యాపీ బర్త్డే తీస్తారని అనుకోలేదు నేను ఆ కథని సినిమాగా. బట్ సంహౌ బట్ రితేష్ మీకు చెప్తున్నప్పుడు రితేష్ ఫ్రేమ్స్ ఎలా ఉంటాయి తెలుసు కదా, ప్రతి ఫ్రేమ్లో ఏదో ఒక జోక్ కానివ్వండి, లైక్ తన డైలాగ్స్ బ్యాక్గ్రౌండ్లో కూడా చాలా డీటెయిలింగ్ ఉంటుంది. నారేషన్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది రితేష్? ఈజ్ నాట్ ఎ గుడ్ నరేటర్ అండ్ టు బి వెరీ ఫ్రాంక్. ఈ మోర్ ఆర్ లెస్ రీడ్స్ త్రూ ద స్క్రిప్ట్. ల్యాప్టాప్ పెట్టేసుకుంటాడు టక్ ఫుల్ స్పీడ్. అంటే ఆయన ఆ స్పీడ్ నార్మల్ స్పీడ్ కాదండి, మాట్లాడేటప్పుడు ఫుల్ స్పీడ్లో మాట్లాడతాడు. ఆ స్పీడ్లో కొద్దిగా కాన్సన్ట్రేటెడ్గా వినాలి. అంటే నాకు మత్తుబదలరా కూడా నాకు 4-5 సార్లు నెరేషన్ ఇచ్చిన తర్వాతనే నాకు అరే ఇది చెప్తున్నది చాలా మంచి పంచులు ఉన్నాయి, ఇది చాలా ట్విస్ట్లు టర్న్స్ ఉన్నాయి కదా అనేది ఫస్ట్ రౌండ్ ఆఫ్ నెరేషన్లో నాకు ఎంత ఓకే అది ఇంకో స్టోరీ ఎవరో వస్తున్నారు చెప్తున్నాడు అని అనిపించింది. కానీ అతను తర్వాత స్లోగా అలవాటు పడిపోయింది ఆ నెరేషన్కి. సో ఐ కెన్ ఇమీడియట్లీ గ్రాస్ప్ ఈ సీన్ చెప్తున్నాడు, ఈ సీన్ ఇలా తీస్తాడు అనేది మైండ్లో కొద్దిగా సెట్ అయిపోయింది. సూపర్ సార్. ఫైనల్లీ ఇప్పుడు ఒక ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు మైత్రిని అప్రోచ్ అవ్వాలంటే వాట్ ఈస్ ద రోడ్ మ్యాప్? సో చాలామంది అప్రోచ్ అయ్యారు, అండ్ కొంతమంది కొత్త వాళ్ళకి కూడా ఛాన్స్ మైత్రి ఇస్తుంది. ఇప్పుడు వీఆర్ డూయింగ్ ఫ్యూ మూవీస్ విత్ డెబ్యూటెంట్ డైరెక్టర్స్ విచ్ గోయింగ్ టు రిలీజ్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఎవ్రీథింగ్. సో అలానే ఇప్పుడు క్లాప్ ఎంటర్టైన్మెంట్లో కూడా ఈవెన్ మీటర్ మూవీ ఆల్సో వాజ్ డెబ్యూటెంట్. బట్ దట్ వాజ్ ది అసిస్టెంట్ ఆఫ్ బాబీ. సో ఆ రకంగా మీరు వర్క్ చేసి అదే ఇప్పుడు 418 అని ఒక మూవీ చేస్తున్నాం మైత్రిలో.
అది హారర్ ఫిలిం. అది ప్రశాంత్ నీల్ అసిస్టెంట్. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ వీళ్ళందరూ ఒకే ఒక రడార్ లో ఉన్నారు కదా, బయట నుంచి ఒక అవుట్ సైడ్ కూడా చాలా మంది వచ్చి నాకు స్టోరీస్ నరేట్ చేశారండి. వాట్ ఈస్ ద అంటే లాట్ ఆఫ్ పీపుల్ కీప్ కాలింగ్, దే కమ్ టు నో, దే గెట్ టు నో ద నెంబర్స్ అండ్ ఎవ్రీథింగ్, కీప్ కాలింగ్. Sometimes unknown numbers I don't take, sometimes I pick up, or sometimes they'll put a message. They will send me the pitch decks and everything. So when I get time, I go through it. If I find something interesting, then I call them over. So like that, there are 3 or 4 people whom I am thinking of giving a chance. Traveling with them. But I told all of them that your stories are good, something different, unique ga unnai, manchi USPs unnai. Chaddamu, kakapothe right now the conditions are not good in the film industry. So let the corrections happen. Let things cool down a little bit, because as I told you, there's a lot of gap between revenue and expenditures, and so avi kodiga slowly correct avutadi. Correction avukapothe industry lo evarkaina survival difficult ayipotayandi. So as I said, like today artists are coming in partnership, or technicians are coming in partnership. So that kind of equations will slowly come in, and we'll also try to see where all we can bring down the costs and everything, how we can squeeze the number of shooting days into a lesser number of shooting days and cut down on the cost. Because every shooting day means it's 20 lakhs or 30 lakhs, depending on what the movie, or it could be more also for a big movie. So ఇవన్నీ ఎలా కట్ డౌన్ చేసి ఇవన్నీ కరెక్షన్స్ అయిన తర్వాత అప్పుడు ఓకే, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ తగ్గించుకోగలుగుతున్నప్పుడు అప్పుడు రిస్క్ చేద్దామని కొత్త ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే అప్రోచ్ అయ్యారో వాళ్ళు చెప్పాను. అండ్ ప్రాబ్లీ ఇట్ మే టేక్ a year or 2 years for the corrections to happen. Once that happens, then probably you'll try to give more opportunities to more but people. I genuinely have a doubt here. Production houses, I don't know whether ఇది ఆల్రెడీ ప్రాక్టీస్ ఉందా లేదా నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నాను. ప్రొడక్షన్ హౌసెస్ లైక్ ఒక టీమ్ లాంటిది ఒక సెటప్ చేయొచ్చు కదా, లైక్ 3-4 పీపుల్. వాళ్ళ పని ఏంటంటే జస్ట్ టు లిసన్ టు స్క్రిప్ట్స్ అండ్ filter them and then maybe send it to your assistant, maybe to you, then atla. Why is that a proper దాన్ని ఒక ఆర్గనైజ్ చేయొచ్చు కదా, ఒక 3 to 4 people team పెడితే for a production like Maitri, which has the spending power, why can't we like make it more organized? No, మీరు చెప్పింది కరెక్టే, అది పాయింట్. బట్ కాకపోతే మాకేంటంటే ఎన్ని ప్రాజెక్ట్స్ ఒకటేసారి మాకు అంటే కంటిన్యూస్ ప్రాజెక్ట్స్ వచ్చేసాయి. అంటే with our efforts and without our efforts also sometimes the projects fell in place. So దాంతో ఏంటంటే మనకి we are hardly getting any time to take up more projects. Right now almost 20 projects are either in production or in pipeline or going to start and things like that. So ఈ స్టేజ్ లో కొంచెం పాజ్ చేస్తే బాగుంటుంది, స్టోరీ హియర్ నరేషన్స్ వినడం కూడా అనేది ఒక చిన్న ఒపీనియన్ మేము అనుకున్నాం. ఎందుకంటే వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు చాలా బాగుంటుంది, తీయకూడదు, వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది, మాకు ఇబ్బందిగానే ఉంటుంది. మేము చేయలేని పొజిషన్లో ఉన్నప్పుడు వెయిట్ చేయండి అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు, కొంచెం పాజ్ చేద్దాం అని అనిపించింది. బట్ మీరు చెప్పినట్టుగా మాకు బికాజ్ అవర్ టైమ్ ఈజ్ ఆల్ బ్లాక్డ్ ఇన్ సో మెనీ ప్రాజెక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఒక టీమ్ ఉంటే బాగానే ఉంటుంది డెఫినెట్గా. బట్ ఇట్స్ నాట్, సమ్టైమ్స్ వన్ వీ గెట్ అన్ ఆపర్చునిటీ వీ డూ ఆల్సో డైరెక్ట్లీ లిసన్ టు ద స్టోరీస్ అనేది. ఇప్పుడు కాకపోతే అలానే జరిగింది, రవి గారు వినడం కానీ నేను వినడం కానివ్వండి, అలా జరిగింది. సార్ ఫైనల్ నేను అవుతుంది ఇది ఒకటి అడగాలి. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ మైత్రి కదా, హౌ ఎగ్జాక్ట్లీ వుడ్ యూ డిఫైన్ your role, sir? Is it like a bridge between filmmakers and the production house? Because there are so many films happening. How is your role and me day-to-day basis lo, what's your life like? See, I'm in charge of the execution of all the projects, and basically I may not be physically be present on a particular project and everything, but then all the approvals that need to be given for a project to take off, and then before it takes off, whether it is locking the artists and technicians for the dates or for the remunerations, commercials and all those things, plus after that shooting schedules ki veltunappudu, ante we have under me I have a lot of executive producers. How many, sir? We have about 6 executive producers. 6. Yeah. Who take care of all the projects? At any given point of time, more than 6 projects leave on mark 6 presently. Okosari oka executive producer 2 projects kuda chuskovam anedi jarugutundi. Under the executive producers we have production controllers. Under the production controllers we have production managers. So everything goes down up to the production manager who actually is in charge of the execution of the project. సో ఇప్పుడు ఏంటంటే మొత్తం టోటల్గా ప్రాజెక్ట్ టేక్ ఓవర్, వెదర్ ఇట్స్ లీగల్ మ్యాటర్స్ అవనివ్వండి, అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ అవనివ్వండి, ఫైనాన్స్ మ్యాటర్స్ అవనివ్వండి, వీటన్నిటికీ ఎవరో ఒకళ్ళు అప్రూవల్స్ అనేది ఉండాలి. కాబట్టి ఆల్ దోస్ థింగ్స్ ఐ హావ్ బీన్ గివెన్ ద పవర్స్ టు డూ దాట్ అండి. సో ఐఎమ్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఎవ్రీ ప్రాజెక్ట్.
because we have our own groups which are there, daily programs వస్తుంటాయి. End of the day we get the daily expenses sheet of every project that comes, and then I do go through them and then make sure that it's going as per our plans and everything like that, and keep a tab on the number of shooting days of each project and everything. If something somewhere is going wrong, then we go there and sit down and discuss and understand what is the problem. సో ఇట్లాంటి యాక్టివిటీస్ అన్ని కూడా చూసుకోవడం, ఓవరాల్ సూపర్విజన్ అనేది, బికాజ్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ ద ప్రొడ్యూసర్స్ డూ అవుట్ నార్మల్లీ. ద ప్రొడ్యూసర్స్ are otherwise occupied with so many other setting up of projects and negotiating a deal. I don't look after the marketing of the film at all. That's not my way. That Naveen garu, Ravi garu వాళ్ళు చూసుకుంటారు. ఆ తర్వాత all the non-theatrical deals and everything, they only they set up the projects and everything. They will come and tell, okay, this director, this hero, they are doing it, and then I take over from there, and then hand it over to the team, and then they in turn. So this is overall the supervision of all the projects that happen. I take care of it. So daily life is always busy because Maitri has got so many projects. Across languages. Yeah, across languages. How is Fauji shaping up, sir? It's coming very well, and almost 75-80% of the movie is done. So we just have 3 more fight sequences to do and few talkie part and nothing. More or less we've done with the Prabhasgar shooting of talkie part. So he just has to come for the action sequences for us in few days of talkie part. Okay. So finally, Jet Li, what is the promise? Definitely it is going to be a thrilling ride for the audience, and they will definitely enjoy the movie. I'm sure when they come out of the theatre, they will say, we watched a good movie. That's my expectation. Superb, sir. Thank you so much. All the very best for క్లాప్ ఎంటర్టైన్మెంట్స్లో ఉన్న అన్ని ప్రాజెక్ట్స్కి, మైత్రి వాటికి, అండ్ నేనైతే చేసిన హారర్ ఫిల్మ్కి ఎక్సైటెడ్గా ఉన్నాను. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ జెట్లీ అండ్ ఎవ్రీథింగ్ దట్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Thank you. Yeah.